దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు సాయం సమయ శుభాభివందనాలు. రమారమి గత 30 రోజులుగా ఈ తపస్కాలంలో మనం దేవునికి అత్యంత సన్నిహితంగా ఉండే ప్రయత్నంలో ది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తుని అనుసరణ అనేటువంటి ఒక ఆధ్యాత్మిక పుస్తకం నుంచి కొన్ని అంశాలని మన యొక్క జీవితాలకు అన్వయించుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాము. ఈ రోజున మనం దేవుని యొక్క కృపలో ఆయనకు సన్నిహితంగా ఉండేటప్పుడు వచ్చే కృపానుగ్రహ వరాలలో శాంతి సాధన అనే అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాము. సీకింగ్ పీస్ ఆఫ్ మైండ్. ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో ఈ ప్రశాంతతని కోరుకుంటూ ఉంటాడు. ఈ ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అనే పుస్తకంలో మొదటి భాగం 11వ అధ్యాయంలో ఫస్ట్ బుక్ 11th చాప్టర్లో రచయిత ఈ విధంగా అంటాడు, ఈ శాంతి సాధనకు మనం ముఖ్యంగా ఇహలోక విషయాలపైన జోక్యం కలుగు చేసుకోకుండా, ఇతరుల విషయాల పట్ల జోక్యం కలుగు చేసుకోకుండా మనవి కానిటువంటి వాటిని వదిలిపెట్టేమంటాడు. నాట్ కన్సర్న్డ్ విత్ ద మ్యాటర్స్ ఆఫ్ అదర్స్. ఇతరుల విషయాలలో నీవు జోక్యం చేసుకోవద్దు. దట్ ఈస్ నో బిజినెస్ ఆఫ్ యువర్స్. నీదు కానటువంటి విషయాలలో నీవు జోక్యం చేసుకోకుండా ఉండేటప్పుడు మొట్టమొదటిగా నీకు ప్రశాంతత లభిస్తుంది అని మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. రెండవ విషయంగా ఈ పుస్తకంలో ఇదే అధ్యాయంలో ఎప్పటికప్పుడు నీ అంతరంగాన్ని పరిశోధించమని రచయిత కోరుతూ ఉన్నాడు. అటెండ్ టు యువర్ సోల్. ఎప్పుడైతే నువ్వు ఇతరుల విషయాల పట్ల జోక్యం చేసుకోకుండా, వాటి మీద శ్రద్ధ చూపించకుండా ఉంటావో, నీ మీద నువ్వు నీ అంతరంగాన్ని పరిశోధించేటువంటి పరిస్థితిలోనికి వెళ్తావు. అటెండ్ టు యువర్ ఓన్ సోల్. నీ అంతరంగాన్ని పట్టించుకో. ఎప్పుడైతే నీ అంతరంగాన్ని నువ్వు పట్టించుకోవడం ప్రారంభిస్తావో, నీవు నీ యొక్క స్వార్థాన్ని దాటుతూ స్వార్థానికి నువ్వు మరణిస్తూ అంటాడు. డై టు యువర్ సెల్ఫ్. నీ స్వార్థానికి నువ్వు మరణిస్తూ నువ్వు నీలో నుంచి, అంతరంగంలో నుంచి నీ ప్రశాంత జీవితం వైపు తొంగి చూడు అని ఆహ్వానిస్తూ ఉన్నాడు. అప్పుడు నీవు దేవుని యొక్క కృపలో, ఇన్ గాడ్స్ గ్రేస్, దేవుని కృపలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. నీ అంతరంగాన్ని నువ్వు పరిశోధించేటప్పుడు నేను ఎంతవరకు దేవునికి సంప్రీతిని కలిగించే విధానంలో జీవిస్తూ ఉన్నాను, ఎంతవరకు నేను ఆయనకు ప్రీతికరంగా జీవిస్తూ ఉన్నాను అనేటువంటి ఆలోచన చేసేటప్పుడు దైవ కృపలో నీవు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇన్ గాడ్స్ గ్రేస్. ఈ మార్గములోనే పునీతులు అనేక మంది అనేక ఇహలోక మార్గాలని, పద్ధతుల్ని విడిచిపెట్టారు. భౌతికమైనటువంటి, ప్రాపంచికమైనటువంటి సుఖానికి పరుగులు తీయకుండా వాటినన్నిటినీ కూడా దాటుకుంటూ తన అంతరంగ కుహరములో, తమ యొక్క అంతరంగములోటువంటి దేవుని యొక్క రూపాన్ని, దేవుని యొక్క స్వరాన్ని పరిశోధించడం ప్రారంభిస్తూ ఉన్నారో, అప్పుడు ఆ పుణ్యచరిత్రలు కూడా దేవునికి అతి దగ్గరగా వెళ్ళగలిగారు, అతి సన్నిహితంగా జీవించగలిగారు. కావున నీవు కూడా ఈ మార్గాన్ని అన్వేషించు. దేవుని కృప నుండి దూరం కాకుండా ఉండటానికి ఆ ప్రభు మనకిచ్చినటువంటి అవకాశాలని, వరాలని నీవు సద్వినియోగం చేసుకో అంటున్నాడు. ప్రభు నీకు అనేక అవకాశాలని, వరాలని ఇస్తూ నీవు వాటిని ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నావని ఎదురు చూస్తూ ఉంటాడంట. కాబట్టి అటువంటి అవకాశాలు నీకు ఇచ్చినప్పుడు నీవు వాటిని వదులుకోకుండా నీవు అతని వైపు వెళ్ళడానికి, అతని వైపు వెళ్ళటంలో విజయాన్ని సాధించడానికి ముందుకు వెళ్ళమని కోరుతూ ఉన్నాడు. సీక్ ప్రోగ్రెస్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ ఆధ్యాత్మిక జీవితంలో దేవునికి అతి దగ్గరగా, సన్నిహితంగా ఉండటంలో నీ యొక్క ప్రయత్నాన్ని
నువ్వు ముందుకు కొనసాగించు. సీక్ యువర్ ప్రోగ్రెస్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నిన్నటికి నేను ఎలా ఉన్నాను, మొన్నటికి ఎలా ఉన్నాను, గత జీవితంలో ఎలా ఉన్నాను, ప్రస్తుతం ఎలా ఉన్నాను, ఆధ్యాత్మికంగా నేను నా అంతరంగాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ దేవునికి అతి దగ్గరగా వెళ్ళే మార్గంలో నేను ఎంతవరకు ముందుకు వెళుతున్నానని ఎప్పటికప్పుడు నువ్వు కోరుకుంటూ ఈ ప్రయత్నం చేయాలని అనేటప్పుడు ఈ ప్రయత్నంలో నీకు విజయం ముందుకు తీసుకొని వెళ్తుంది. అందుకుగాను నీలో ఉన్నటువంటి వాటిని అప్రూట్ అంటాడు. వాటిని వేళ్లతో నీవు పెకిలించు. వ్యర్థమైనటువంటి వాటిని, భౌతికమైనటువంటి వాటిని, ప్రాపంచికమైనటువంటి వాటిని, నీ స్వార్థంతో మిడి ఉన్నటువంటి వాటిని, దేవుని నుంచి దూరంగా నిన్ను చేసే వాటి నుంచి నిన్ను నువ్వు బయటికి తీసుకొని రా. పెకలించి బయటికి రా అంటాడు. రూటెడ్ అప్. వాటి నుంచి నువ్వు బయటికి వచ్చేటప్పుడు నీలో ఈ ఆత్మీయ తృష్ణ, ఈ దప్పిక నీలో పెరుగుతూ ఉంటుంది. అప్పుడు నీవు నీ అలవాట్లలో మార్పును తీసుకొని వస్తున్నావు. నీ అలవాట్లలో మార్పును తీసుకొని వచ్చినప్పుడు నీవు పాత అలవాట్లని నువ్వు వదులుకోవటం, ఏవైతే నీకు చెడు అని అనిపిస్తున్నాయో, బ్యాడ్ హ్యాబిట్స్ అని అనిపిస్తూ ఉన్నాయో వాటిని నువ్వు వదులుకోవడం సిద్ధిస్తూ ఉందని వివరిస్తూ ఉన్నాడు. తదుపరి మరలా ఈ ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ ఈ పుస్తకంలో, క్రీస్తుని అనుసరణ అయినటువంటి ఈ పుస్తకంలో 23వ అధ్యాయంలో ఈ విధంగా వివరిస్తూ ఉన్నాడు. ఈ ప్రశాంతతని, శాంతిని నీవు పొందడానికి నువ్వు కొన్ని కఠినమైనటువంటి పద్ధతులనే అనుసరించవలసి ఉంటుంది. అందులో మొట్టమొదటిది, నువ్వు అనుకున్నటువంటి నీ కోరిక మేరకు కాకుండా నీ కోరికను దాటి నీవు జీవితం జీవించడం ప్రారంభించు. నీ కోరికలకు అనుగుణంగా నువ్వు జీవించేటప్పుడు నువ్వు వాటికి బానిస అయిపోతూ ఉన్నావు. కాబట్టి వాటిని అధిగమించేటువంటి ప్రయత్నములో నువ్వు ముందుకు వెళ్ళాలి. అప్పుడు నీవు దేవుని యొక్క నిర్ణయానికి, దేవుని యొక్క అభీష్టానికి నిన్ను మలుచుకునేటువంటి ప్రయత్నం చేస్తావని చెప్తూ ఉన్నాడు. దేవుని యొక్క అభీష్టం మేరకు, ఆయన కోరిక మేరకు నిన్ను మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే అందుకుగాను నిన్ను నువ్వు తగ్గించుకుంటూ వెళ్ళేటప్పుడు ఈ ప్రశాంతత, ఈ శాంతి, సమాధానం నీకు సిద్ధిస్తుందని కీర్తనాకారుడు 122వ కీర్తన 7వ వచనములో ఈ విధంగా అంటున్నాడు. ఎప్పుడైతే ఈ యొక్క దైవానుభవంలో భక్తుడు ఉన్నాడో, నీ ప్రాసాదములు సురక్షితముగా ఉండునుగాక, నీ ప్రాకారములలో శాంతి నెలకొనుగాక అని. ఎప్పుడైతే ఈ యొక్క దైవ సాన్నిధ్య అనుభవాన్ని భక్తుడు పొందుతూ ఉన్నాడో, ఇదిగో ఇటువంటి దీవెనకరమైన వాక్యం ఆ భక్తుడి జీవితంలో కూడా సాధ్యమవుతుంది. నీ ప్రాసాదములు సురక్షితముగా ఉండును గాక. నువ్వు ఏర్పరచుకున్నటువంటి కోట, నువ్వు నిర్మించుకున్నటువంటి గృహం, నీ వసతి అది సురక్షితంగా ఉంటుంది. నీ ప్రాకారములలో, నువ్వు నివసించే స్థలములలో శాంతి నెలకొని ఉంటుంది అని కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు. అటువంటి శాంతిని మనం కోరుకునేటప్పుడు యోహాను శుభవార్త 14వ అధ్యాయము 27వ వచనములో క్రీస్తు ప్రభువే అంటూ ఉన్నాడు. అందుకనే పీస్ ఐ గివ్ యూ, మై పీస్ ఐ గివ్ యూ, నా శాంతిని నేను మీకు ఇచ్చేదనని క్రీస్తు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, మాట ఇస్తూ ఉన్నాడు. మరి అటువంటిది మనం కోరుకునేటప్పుడు, ఆయన యొక్క సాన్నిధ్య భాగ్యాన్ని మనం కోరుకునేటప్పుడు ఈ ప్రశాంతత, ఈ శాంతి, సమాధానం మనకు సిద్ధిస్తుంది. యావే దేవుని యొక్క సన్నిధానములో మనకు ఆ ప్రశాంతత ఉందని కీర్తనాకారుడు యొక్క స్తుతి వాక్యాలని మనం ఇప్పుడు ధ్యానించి ఉన్నాం. ఈ పుస్తకంలో 3వ భాగం 25వ అధ్యాయంలోను మరియు 42వ అధ్యాయంలో కూడా రచయిత ప్రతి మనిషి కూడా ఈ శాంతిని, సమాధానాన్ని కోరుకుంటాడు, ప్రశాంతతను కోరుకుంటాడు అని తెలియజేస్తూ, మరి ఇతరుల మీద నా మానసిక ప్రశాంతత ఆధారపడి ఉండకూడదు. మస్ట్ నాట్ డిపెండ్ ఆన్ అదర్స్. అవర్ పీస్ ఆఫ్ మైండ్ మస్ట్ నాట్ డిపెండ్ ఆన్ అదర్స్.
ఇతరుల మీద ఆధారపడి ఉండకూడదు, అది దేవుని మీదనే ఆధారపడి ఉండాలి అని ముఖ్యమైన సూత్రంగా వివరిస్తూ, అంతేకాకుండా మనం ఎప్పుడైతే అందరితో మంచిగా ఉంటామో, అందరినీ ఒకే విధంగా అంగీకరించగలుగుతూ ఉంటామో, అందరినీ అంగీకరించి ప్రేమించగలిగే మనస్తత్వంతో ఉంటామో, అప్పుడు తప్పనిసరిగా మనకు ఈ ప్రశాంతత ఏర్పడుతుంది. కారణం, మన వాటన్నిటినీ కూడా, వారందరినీ కూడా జయించిన వాళ్ళం అవుతాం. కాంకరింగ్ ఎవ్రీథింగ్, వాటన్నిటినీ కూడా అధిగమించి దేవునిలో మనం ప్రశాంతతను పొందేటువంటి స్థాయికి చేరుకుంటామని ఈ రచయిత వివరిస్తూ ఉన్నాడు. ఒకసారి ఒక పేద కుటుంబంలో, ఒక చిన్న ఇంటిలో, ఆ ఇంటి యజమాని, ఇంటి ఇల్లాలు, మరి వారికి ఉన్నటువంటి 4 పిల్లలు, మొత్తం 6 ఆ చిన్న ఇంట్లో ఉన్నారు. వాళ్ళకు చాలా అసౌకర్యంగా ఉంది, చాలా ఇబ్బందులు ఫీల్ అవుతూ ఉన్నారు. అనేకసార్లు వాళ్ళు మరి రకరకాలుగా గొడవలు పడుతూ ఉండేవారు. చివరికి మనం ప్రశాంతంగా ఉండడానికి ఏం చేయాలి, నాకేం తోచట్లేదు అని ఆ భర్త భార్యని అడిగినప్పుడు, సరే ఊరి చివరిలో ఉన్నటువంటి ఆ ముని దగ్గరికి వెళ్ళి నువ్వు సరైనటువంటి సలహా సూచన తీసుకో అని చెప్తుంది. ఆ విధంగా ఆమె సలహా ఆలకించి ఆ తపస్సు చేసుకునే దగ్గరికి వెళ్ళి ఈయన అడుగుతాడు, ఇలా నా ఇంటి పరిస్థితి ఇలా ఉంది, ప్రశాంతంగా మాకు లేదు, ఏదో ఒక సలహా సూచన ఇవ్వండి అని. అయితే ఒక 2 నిమిషాలు ఆలోచించిన తర్వాత ఈ తపస్సు చేసుకున్న ఈ యొక్క తపస్వి ఒక చిన్న సలహా ఇస్తాడు. నేను ఒక పని చెప్తాను, నువ్వు దాన్ని యథావిధిగా చేయాలి అంటాడు. సరే చెప్పండి అని అడుగుతాడు. నువ్వు మాట ఇవ్వాలి, నాకు ఇస్తాను. సరే మీ ఇంట్లో మీరు 6 కాకుండా మీరేమైనా పెంచుకున్నటువంటి పక్షులు కానీ జంతువులు కానీ ఏమైనా ఉన్నాయని అడిగితే ఉన్నాయండి. ఒక 4 కోడిపిల్లలు, ఒక చిన్న లేగ ఆవు దూడ మరియు చిన్న గొర్రెపిల్ల ఉన్నాయని చెప్తాడు. సరే ఈరోజు నేను చెప్పినట్టు చెయ్యు. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ 4 కోడిపిల్లల్ని, ఆ ఆవు దూడని, ఆ తర్వాత ఆ చిన్న గొర్రెపిల్లను కూడా మీ ఇంట్లోనికే తీసుకొని వెళ్ళి వాటిని కూడా మీ ఇంట్లో ఉంచుకొని ఒకరోజు తర్వాత మళ్ళీ నాకు వచ్చి కనిపించు అన్నాడు. ఈయనకేం ఊసిపోలేదు, అర్థం కాలేదు. సరే ముని చెప్పాడు కదా, చేస్తానని మాట ఇచ్చాను కదా అని అలానే వెళ్ళి చేస్తాడు. మరుసటి రోజు చాలా చిరాగ్గా కోపంగా వస్తాడు. ఏంటండి ఇలాంటి సలహా ఇచ్చారు, ఇంకా గందరగోళంగా ఉంది పరిస్థితి అంతా కూడా. ఆ దూడ, ఆ గొర్రెపిల్ల, కోడిపిల్లలు అన్నీ, కోడిపిల్ల ఇల్లంతా తిరుగుతున్నాయి, అంతా పాడు చేస్తున్నాయి అని చెప్పాడు. సరే ఈ రోజుకి నువ్వు ఆ 4 కోడిపిల్లలను కూడా బయట పెట్టేసేయి అని చెప్పాడు. మళ్ళీ వచ్చి రేపు కనిపించన్నాడు. మరుసటి రోజు అదే చిరాకుతో పరాకుతో వచ్చాడు. ఇదిగో ఆ గొర్రెపిల్ల అన్నీ కొరికేస్తుంది, తినేస్తుంది అని చెప్పాడు. సరే ఈ రోజుకి నువ్వు అడుగుతున్నావు కాబట్టి గొర్రెపిల్లను కూడా బయట పెట్టేసేయి, మరొక రోజు 2-3 రోజుల నుండి కనిపించు అన్నాడు. మళ్ళా 2-3 రోజులు అవ్వకముందే మరుసటి రోజే వచ్చాడు. మరి ఆ ఆవుదూడు కూడా ఇల్లంతా కూడా పాడు చేస్తుంది అని అన్నాడు. అయితే దాన్ని కూడా బయట పెట్టేసి మళ్ళీ మరుసటి రోజు రా అన్నాడు. మరుసటి రోజు వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఈ మునితో అంటున్నాడు, అమ్మయ్య ఈరోజు మా ఇంట్లో ప్రశాంతంగా ఉందండి, ఇల్లంతా శుభ్రం చేసుకున్నాం, ప్రశాంతంగా ఉన్నామని. ఆ ప్రశాంతత మీరు ఏర్పాటు చేసుకున్నటువంటిది. ఉన్నటువంటి పరిస్థితుల్లో గందరగోళాన్ని తీసుకుని వచ్చేది కూడా మీరే. ఆ గందరగోళ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు బయటికి తీసేస్తూ ఉండేటప్పుడు ప్రశాంతత మీకు ఏర్పడుతుంది. దాన్ని మీకు భగవంతుడు ఇచ్చినప్పుడు దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి అని చెప్తూ ఉన్నాడు. ఒకవేళ ఆ రబీ, ఆ బోధకుడి దగ్గరికే మనం వెళ్ళినట్లయితే, ప్రశాంతత లేదు అని అన్నట్లయితే నీకేం సలహా ఇస్తాడు? నీ జీవితంలో నుంచి, నీ హృదయంలో నుంచి, నీ ఆలోచనలో నుంచి వేటిని బయటికి తీసేస్తే నీకు ప్రశాంతత ఏర్పడుతుందో వాటిని నువ్వు తీసివేసేయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకునేది, ఇతరుల యొక్క విషయాలు నీకు మానసిక ప్రశాంతతను పోగొట్టేటువంటి సందర్భాలు, వీటన్నిటినీ కూడా దూరం చేసుకొని ప్రశాంతంగా దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు కూర్చోగలిగే స్థాయిలో నువ్వు మార్చుకోగలగాలి అని మనం ఇక్కడ గ్రహిస్తూ ఉన్నాము. కీర్తనాకారుడు 4వ కీర్తన 8వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు, నేను పరుండిన వెంటనే ప్రశాంతముగా నిద్రింతును, నేను సురక్షితముగా జీవించినట్లు చేయువాడవు నీవే అని ఆ ప్రభుని స్తుతించగలుగుతూ, స్తుతిస్తూ
ఆ స్తుతించడంలో ప్రభుని దగ్గర ప్రశాంతతను పొందేటువంటి ఈ భక్తుడు అనగలుగుతూ ఉన్నాడు. నేను పరుండిన వెంటనే, నిద్రకు వెళ్ళిన వెంటనే ప్రశాంతంగా నిద్రించేటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చావు ప్రభు, ఆ విధంగా చేసేవాడవు నీవే అని అతని దగ్గర ఆయన తన యొక్క లేమితనాన్ని అంగీకరిస్తూ ఉన్నాడు. మనం ఇప్పుడు పాటలో పాడినట్టుగా 23వ కీర్తనలో మొదటిగా కీర్తనాకారుడు శాంతికరమైన జలముల యొద్దకు ఆ ప్రభువు నన్ను తీసుకుని వెళ్తాడు, ఆయన నన్ను నడిపించుకొని తీసుకుని వెళ్తాడు. ఆయన నా దగ్గర ఉండేటప్పుడు ఇతరత్ర ఎటువంటి అలజడి కానీ నాకు లేదు. శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను తీసుకుని వెళ్తాడు కాబట్టి, పచ్చిక పట్టుల దగ్గరికి ఆయనే తీసుకుని వెళ్తాడు కాబట్టి, గాఢాంధకార లోయలో నేను ప్రయాణం చేసినా నన్ను సురక్షితంగా ఆయన చూసుకుంటాడు కాబట్టి నాకు భయం లేదు, ఆందోళన లేదు, ప్రశాంతత లేదు అని. దైవ సన్నిధానములో, దైవ అనుభవములో శాంతిని మనం పొందగలం. ఈ క్రీస్తుని అనుసరణలో, క్రీస్తుకు అతి సన్నిహితంగా మనం వెళ్ళేటప్పుడు పొందేటువంటి ఆధ్యాత్మిక ఫలములలో ఇది మొట్టమొదటి అంశంగా ఈ ఆఖరి 10 రోజుల్లో మనం ధ్యానిస్తూ ఉన్నాము. ప్రభు ఇచ్చేటువంటి వరం ఈ శాంతియుతమైనటువంటి జీవితం. శాంతియుతమైనటువంటి జీవితంలో మనం దేవుని యొక్క కృపలో ప్రశాంతంగా ఉండగలమని కీర్తనాకారుడు 29వ కీర్తన 11వ వచనంలో అంటూ ఉన్నాడు. ఆయన తన ప్రజలకు బలమును దయచేయును, శాంతి సమాధానములతో వారిని నడిపించును అని. తన ప్రజలు అనుకున్నటువంటి వారిని, తన ప్రజలుగా ఆ దేవునికి దాసోహమైనటువంటి వారిని, ఆ దేవునికి తమ తాము అర్పించుకున్నటువంటి వారిని ప్రభువే బలాన్ని దయచేసి ఆయన శాంతి సమాధానములతో వారిని నడిపించునని కీర్తనాకారుడు అనుభవపూర్వకంగా చెప్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనములో, నీవు నా చట్టములను చేకొందువేని శాంతి సౌఖ్యములతో నీవు అలరారుదవని ప్రభు వాగ్దాన వాక్యం. నీవు నా చట్టములను నెరవేర్చినట్లయితే, నాకు అనుగుణంగా, నాకు అనుసరణలో నీవు మసలుతూ జీవించినట్లయితే, శాంతి సౌఖ్యములతో నీవు అలరారుతూ సంతృప్తిగా, సంతోషంగా ఉండగలవు అని. యెషయా ప్రవక్త యొక్క ప్రవచనాలలో 26వ అధ్యాయము 3వ వచనంలో ప్రవక్త అంటూ ఉన్నాడు, ప్రభు స్థిర మనస్సుతో నేను నిన్ను నమ్ముకున్నప్పుడు, నిన్ను నమ్ముకున్నటువంటి వారికి నీవు పరిపూర్ణ శాంతిని ఇచ్చెదవు అని. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ వచనములో, అతని సన్నిధానములో నీకు ప్రశాంతత కలుగును, శాంతిని రక్షణమును ఆయన నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడని ప్రార్థించుకుందాం. ప్రభుని అడుగుదాం. ప్రభువా, నీవు నీ సన్నిధిలో ఉండేటప్పుడు, నిన్ను అనుసరిస్తూ ఉండేటప్పుడు, నీ అనుసరణలో నేను జీవిస్తూ ఉండేటప్పుడు నాకు నీవు వాగ్దానం ఇచ్చినటువంటి ఈ శాంతి సమాధానములతో నేను, నా కుటుంబము దీవించబడేటట్లు, ఈ తపస్సు కాలం నుంచి మేము బయటకు వెళ్ళేసరికి వేటిని నేను వదులుకోవాలో, నాకు అశాంతిని, అలజడిని కలుగజేసే వాటిని నేను దూరం చేసుకుంటాను ప్రభువా అని మాట ఇస్తూ ఒక టాస్క్గా ఈ మిగిలి ఉన్నటువంటి ఈ కొద్ది రోజులు మనం ప్రయత్నం చేద్దాం. మన మనస్సులో నుంచి, మన ఇంటిలో నుంచి, మన గృహంలో నుంచి వేటిని మనం బయటికి తొలగించినట్లయితే మనకు ప్రశాంతత ఏర్పడుతుందో మనకు తెలుసు. ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. వాటిని దూరం చేసుకొని ప్రభుని యొక్క శాంతిని పొందేటట్లు దీవించమని అడుగుతూ, రోమీయులకు రాబడిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనంలో అంటున్నాడు, దేవుని రాజ్యం అనినా తినుట త్రాగుట కాదు, పవిత్రాత్మ ఇచ్చేటువంటి నీతి, శాంతి, సంతోషమే అని. ఆ శాంతి సంతోషములు మన కుటుంబాల్లో ఉండేటట్లుగా ప్రార్థించుకుందాం. మళ్ళీ రేపు రోజున కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.